నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. మనం నవగ్రహాలు మనందరికీ తెలిసిన విషయం. ఈ నవగ్రహాల్లో మరి రవి గ్రహరాజు. అలాంటి గ్రహరాజు ఏ ఏ రాశుల్లో ఉంటే ఎలా ఉంటుంది అంటే, మన జన్మజాతకంలో లగ్నం నుండి వ్యయం వరకు రాసుల్లో మారుతూ ఉన్నప్పుడు, లేకపోతే మన జన్మజాతకంలో రవి అలా ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాన్ని చూద్దాం. నిజానికి ముందుగా అసలు రవి అంటే ఈయన గ్రహరాజు అనేది తెలుసు. సౌర కుటుంబానికి మొత్తానికి కేంద్ర బిందువు రవి అనే అంటాం. మరి అలాంటి రవి ఏ ఏ రాశిలో ఉంటే జాతకుడు యోగ్యుడవుతాడు అంటే, ఏ రాశిలో ఉన్నా కూడా నిజానికి యోగ్యుడవుతాడు. రవి అనేటువంటి గ్రహం గనక ఏ రాశిలోనైనా తప్పకుండా మనకు ఉంటుంది, ఉన్నటువంటి 12 రాశులలో. ఇలా ఉన్నప్పుడు రవి గనక ఉచ్చలో ఉన్న, స్వస్థానంలో ఉన్న తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే ఆ జాతకులకు యోగకారకుడుగా ఉన్నప్పుడు కూడా అన్ని రకాలైనటువంటి ఆధిపత్యంతో చక్కటి అభివృద్ధిలో ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు అంటే, రవిపై శత్రు వీక్షణ అనేది ఉండకుండా ఉండడం. మరి రవికి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు? రవికి మిత్రులు అంటే చంద్రుడు, కుజుడు, గురువు, వీళ్ళు మిత్రులు. ఇక బుధుడు, సముడు, వీళ్ళు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు శత్రువులు. అలాంటప్పుడు శత్రువుల వీక్షణ వాళ్ళపైన ఉండకుండా, అంటే శత్రువుల దృష్టి వాళ్ళతో ఉండకపోవడం, శత్రువుల కలయిక ఉండకుండా ఉండడం. అంటే ఒక రకంగా మనం చెప్పాలి అంటే, ఇప్పుడు రవి ఎక్కడున్నా బాగుంటుంది అంటే, రవి సింగిల్గా ఉంటేనే ఈ ఫలితం ఉంటుంది. మిత్రస్థానాల్లో ఉంటే బాగుంటుంది, ఉచ్చస్థానంలో ఉంటే బాగుంటుంది, స్వస్థానంలో ఉంటే మనకు ఫలితాలు బాగుంటాయి. అయినా కూడా ఎలా ఉంటాయో మనం చూడొచ్చు. ఇంకా రవి ఒకవేళ గురువు తన మిత్రుడే కాబట్టి గురువుతో కలిసి ఉంటే ఎట్లా ఉంటుంది అంటే, గురువు తొందరగా వ్యాప్తి చేయగలిగినటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ మంచి గుణాలు మరింత వ్యాప్తి చేసేటువంటి స్థితి ఉంటుంది. ఇక అధికారంగా ఉండడం, ఆ అధికారాన్ని ధర్మంతో పాటించడం, మానసిక ఉన్నతి కలిగి ఉండడం, కార్యనిర్వహణ శక్తి చాలా గొప్పగా ఉండడం, అట్లాగే స్థిర చిత్తాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే ఏదైనా గొప్ప స్థితిలోకి వెళ్తున్నారంటే వీటిలో రవి బాగుంది అని మనం చెప్పగలుగుతాం. ఇక రవి ఉచ్చలో ఉన్నప్పుడు అన్నీ మంచి జరుగుతాయి అన్నాం కదా. ఎట్లాగంటే దీర్ఘాయుష్ ఉండడం, కీర్తి ఉండడం, కీర్తి ప్రతిష్టలు రావడం, ఆస్తిపాస్తులు బాగా చేర్చుకోవడం. నీచలో ఉంటే మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉంటుంది, మానసికంగా అల్లోకల్లోలం అలా ఉంటుంది. రవి ఒకవేళ శత్రు గ్రహాలతో కలిస్తే కూడా చాలా విపరీతమైనటువంటి మానసిక అలజడి, వ్యతిరేక ఫలితాలు, పూర్తిగా ఇందాక మనం చెప్పుకున్న అన్ని ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి. ఇక రవి రాహుతో కనుక ఉన్నట్టయితే ఇంకా విపరీతంగా ఏంటంటే, అన్ని పనికిరాని ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి మరింత వ్యాప్తి చేసుకుంటూ ఉంటారు. ఇక రవి కేతువు వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది ఎక్కడైనా అంటే, చాలా వరకు ఇన్వెస్టిగేషన్ మైండ్ అంటారు చూడండి, సిఐడీలు కానీ డిటెక్టివ్స్, వీళ్ళ లాంటి పనులు చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఇలా రవి ఉచ్చలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, నీచలో ఉంటుంది, ప్రతి రాశిలో ఉంటే ఎలా ఉంటుందో మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. 9వ రాశి అంటే మన జన్మజాతకం నుండి 9వ రాశిలో రవి ఉంటే మనకి ఎలా ఉంటుంది. రవి కనుక 9వ రాశిలో ఎవరి జాతకంలోనైనా వాళ్ళ జాతకంలో 9లో ఉంటే బాగా పరోపకారిగా ఉంటాడు. అంటే పరులకు ఉపకారం చేయాలి అని. అయితే కొంతమంది పరోపకారం చేసేటువంటి వాళ్ళు బయట వాళ్ళకి చేస్తారు కానీ ఇంట్లో కుటుంబాన్ని అస్సలు పట్టించుకోరు. కానీ ఈ రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే, కుటుంబం కోసం కూడా, కుటుంబ గౌరవం కోసం, సంతానం కోసం కూడా ఎప్పుడు నిరంతరం ప్రయత్నం చేస్తూ, సంపాదనలో కానీ ఒక అభివృద్ధి కోసం ఎలాంటి ఆలోచన చేయాలి, యోజన చేయాలి, ప్రణాళిక వేయాలి అనేటువంటి విషయంలో ఇటు పరోపకారం చేస్తూనే కుటుంబ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ బాధ్యతాయుతంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. అందరి అభిమానాన్ని పొందుతాడు. ఎవరైనా సరే వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు చేస్తే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా అభిమానంగానే ఉంటారు. అంతేకాదు పరోపకార బుద్ధి ఉన్నప్పుడు కూడా 10 మంది మనల్ని అభిమానించేటువంటి స్థితి ఉంటుంది. ఇక తన బాధ్యత ఏదైనా ఉంటే అంటే
చిన్నప్పటి నుండి అంటే ఒక కుమారుడిగా ఉన్నప్పుడు తన బాధ్యత ఏంటి? ఒక తండ్రిగా తన బాధ్యత ఏంటి? భర్తగా తన బాధ్యత ఏంటి? సమాజంలోని పౌరుడుగా తన బాధ్యత ఏంటి? ఒక ఉద్యోగిగా ప్రైవేట్ అవ్వనివ్వండి, గవర్నమెంట్ అవ్వనివ్వండి. ఉద్యోగిగా తన బాధ్యత, సమాజంలోని పౌరుడిగా తన బాధ్యత. ఇలా ఏ రకంగా ఏ రంగం తీసుకున్నా తన బాధ్యతను సక్రమంగా పోషిస్తాడు. ఓ చిన్న పని ఉంటుందండి. ఒక్కొక్కసారి కొన్ని సభలు అవి జరుగుతుంటాయి. ఒకరికి ఏదైనా కొంచెం అందరినీ ఇన్వైట్ చేయమంటారు. ఆ బాధ్యతను మొత్తం అసలు సభకంతకు కూడా మీరే ప్రాణం పోశారు అని చెప్తుంటారు. అంత విజయవంతంగా ఆ సభను పోషించగలుగుతారనమాట. అంటే ఎవరికి అంటే ఈ రాశిలో రవి ఉన్నప్పుడు, 9లో రవి ఉన్నప్పుడు తప్పకుండా మంచి తమ బాధ్యతను పోషించగలుగుతారు. 9 అంటేనే మనకు తెలుసు పూర్వపుణ్య స్థానం కదా! ఇది తండ్రికి సంబంధించినటువంటి స్థానం కదా! అందుకని చాలా వరకు వీరు అలాంటి గొప్పనైనటువంటి లక్షణాలతోటే ఉంటారు. ఇక సంతానం కూడా చాలా సహకారంతో ఉంటారు. అంటే వీళ్ళకున్నటువంటి సంతానం కూడా వీళ్ళకు మంచి సహకారం. అంటే తండ్రి ఏదో చెప్పాడు కదా అని వీళ్ళు వదిలేయడం కాకుండా, చాలా కుటుంబాల్లో ఇప్పుడైతే లేదు కానీ మనకు పూర్వం ఎలాగ ఉండేదంటే వాళ్ళు తండ్రి ఒక 90 సంవత్సరాల ముసలివాడైనా సరే నాన్నకో మాట చెప్పాలి అనేటువంటి ఒక విధేయత ఉండేది. ఏ విషయమైనా సరే పెద్దల ఆలోచనని తీసుకోవాలని. ఎంతవరకు అంటే ఎలా ఉండేది అంటే ఆలోచనలు మనకు అనుభవాలు తక్కువ గనక తల్లిదండ్రుల ఆలోచనలు తీసుకొని చేసేటువంటి కార్యం మనం చేయాలి అనేటువంటి భావన ఉండేది. ఇప్పుడు నేటి కాలంలో అయితే ఏంటంటే మనకు అనుభవం ఉన్నా లేకపోయినా మనమే ముందడుగు వేసేసి అందులో మోసపోయి, నష్టపోయి, అప్పుల పాలవ్వడము, ఉన్న డబ్బును ఖర్చు పెట్టుకోవడం అనేది నేటి కాలంలో చూస్తున్నాం. కానీ పూర్వం అలాంటిది ఎందుకు వచ్చేది కాదు అంటే తప్పకుండా తల్లిదండ్రుల యొక్క విలువైనటువంటి ఆ సమాచారాన్ని తీసుకునేవాళ్ళు. ఎందుకంటే మనం ఎంత చేసినా మన జీవితానికి సంబంధించినంత వరకు మన జీవితానికి రెండింతల అనుభవం వారికి ఉంటుంది కాబట్టి అనుభవాన్ని తీసుకొని ఆచరణ వీళ్ళు చేసేవాళ్ళనమాట. అలాంటి స్థితి వీళ్ళకుంటుంది. అధికారుల అభిమానాన్ని గూడా పొందుతారు. మనం ఇప్పటివరకు చూసాం కదా! మరి ఒకవేళ రవి గ్రహం అనుకూలంగా లేదు అని మనకేమీ జ్యోతిష్యం రాదు, ఏం రాదు ఎలా తెలుస్తుంది అంటే ఆహ్, మన పైన ఉన్నటువంటి అధికారులు గానీ, మన పైన ఉన్న పెద్దలు గానీ, మన మీద అనాదరణ చూపెడుతున్నారు అంటే ఏదో రవిలో మనకు కొంత ఇబ్బంది కలుగుతుంది అని ఒక అర్థం. అలాగే మనం చేస్తున్నటువంటి పనులు ఏవైనా ఉన్నాయనుకోండి, ఇల్లు కట్టడం ఇలాంటివి ఉన్నప్పుడు అనుకోకుండా అన్నీ బాగున్నాయి అనుకున్నా కూడా ఆగిపోవడం లాంటివి ఉంటాయి కదా! ఈటి వల్ల కూడా మనకు రవి గ్రహం ఏదో ఇబ్బందిలో ఉంది. అంటే మనకున్నటువంటి మన జాతకంలో మంచి స్థానం కాకుండా గానీ, గోచార రీత్యా గానీ, ఇలాంటి మార్పులేదో ఉంది అని మనకు తెలుస్తుంది. అట్లాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనకి ఈ విషయం తెలుస్తుంది. ఇక మరి ఇలా తెలుస్తుంది కాబట్టి ఏం చేయాలి మనం? అంటే రవి గ్రహం యొక్క ప్రసన్నత పొందాలి అంటే మనం ఏం చేయాలి? అనగానే రవి ప్రత్యక్షంగా కనబడేటువంటి గ్రహరాజు సూర్యనారాయణ మూర్తి. ప్రతి ఉదయం కూడా ఆ సూర్యుడి కంటే ఉదయం లేవడం, స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం వదలడం, సూర్య నమస్కారాలు చేయడం, వీటితో పాటు ఆదిత్య హృదయం చదవడం. ఇలాంటివి గనక ప్రతినిత్యం మనం చేసినట్టయితే తప్పకుండా మనకున్నటువంటి ఏదైనా అంటే మనకు సూర్యగ్రహం అనుకోకుండా శత్రుగ్రహంతో కలిసింది, నీచలో ఉంది, లేకపోతే గోచారం రీత్యా వచ్చినటువంటి మార్పుల వల్ల కొంత ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ఇలా ఆ సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు వినడం, చదవడం, పారాయణ చేయడం, అలాగే మరి ప్రతినిత్యం కూడా నవగ్రహాల్లో ఉంటుంది. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ చదువుతాం కదా! మీకు వీలైనన్ని సార్లు చదువుకోవచ్చు. ఇలా దివాకరుడికి సంబంధించినటువంటి శ్లోకాలను లేకపోతే మనము సూర్యుడి యొక్క ద్వాదశ నామాలుంటాయి. వాటి ద్వారా మనం సూర్య నమస్కారాలు చేయడం కానీ, ఆ ద్వాదశ నామాలను చదువుకోవడం కానీ, ఇవి తప్పనిసరిగా మనం చేసినట్టయితే ఉన్నటువంటి కష్టాలు తప్పకుండా పోతాయి. ఇక కొంతమంది ఈ వజ్రాల్ని వాటిని పెట్టుకోవడం అని ఉంటుంది. అయితే ఇది కాస్త చూసి నిపుణుల చేత మళ్ళీ ఒకసారి అంటే బాగా తెలిసినటువంటి మనకు జ్యోతిష్యుల పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని సమయాల్లో కూడా మనకు ఎంత గ్రహరాజం అయినప్పటికి కూడా అన్నీ మనకు అంత తొందరగా పడవు. కాబట్టి అది చూయించుకొని పెట్టుకోవడం. ఇక దీంతో పాటు ఇంకా మనం ఏమైనా దానాలు, ధర్మాలు ఏమైనా చేయాలంటే తప్పకుండా చేయాల్సిన పని ఉంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటివి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ధాన్యం గోధుమలు. కాబట్టి ఈ గోధుమల్ని నానబెట్టి గోమాతకి తినిపించడం.
లేదు దానితో చేసినటువంటి ఏదైనా గోధుమ రవ్వతో చేసినవి గానీ, గోధుమ పిండితో చేసినటువంటివి గానీ, గోధుమ పిండి గానీ మనం లేని వారికి దానం ఇవ్వడం, లేకపోతే ఎక్కడైనా సరే దాన ధర్మాలు చేస్తున్నప్పుడు వీటిని ఉపయోగించడం. ఏదైనా పూజారికి ఇచ్చినవి కూడా ఈ గోధుమల్ని దానం చేయడం అనేటువంటిది చెయ్యొచ్చు. వీటితో పాటు గోశాలకు వెళ్ళి గోమాతకి మనము పూజ చేయడం ఇలాంటిది తప్పనిసరిగా చేసినట్టయితే మనకు ఆ సూర్య గ్రహం వల్ల ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే తొలగిపోతాయని చెప్పొచ్చు. సర్వే జనే సుఖినో భవంతు.